మాత్రం వాడు మనవాడు కాదు వాడి పేరు ఎత్తుంటే మొన్న కంపెనీ జరిగా దానికోసం కమిటీ కూడా వాయిదా ఎత్తుంది. ఎందుకు ఈ గందరగోళం అనవసరం లేదండి. వాడు ఎవరు ఇప్పుడు మాట్లాడతారు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడడం మాత్రం దాంట్లో కొమ్మలు మునిపెట్టి ఏంది లేదా వాడు మన కులాడు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. మన కులం కాబట్టి పవన్ కళ్యాణ్ అనుకుని ఆయన ఎవడు ఓడిసి మాట్లాడాడు. దాని మాత్రం నీ పార్టీ నువ్వు ఎవరు నీ పార్టీ మేము వస్తున్నామా నీ పార్టీ నీది నా పార్టీ నాది సంబంధం లే పార్టీకి సంబంధం లే పార్టీకి సంబంధం లేకుండా మన కులాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. మన కాపు భవన్ మనం ఏర్పాటు చేసుకున్నాం. మన కులపోటు ఎప్పదనే కమ్యూనిటీ భవన్ మనకు ఉందనుకో ఫ్రీగా మన బిడ్డలు పెళ్ళిళ్ళు మనం ఫ్రీగా చేసుకుంటాం. దానికోసం మనం ఐకమత్యం అయిదామని మనం పోరాటం చేద్దామని మా ఉద్దేశం. అంతే పార్టీలకు అతీతంగా పనిచేయాలని మా ఉద్దేశం కూడా. ఏమంటే ఇంకా మనం ఆర్థికంగా మన ఎవరు లేరు అలా ఎందుకంటే ఇప్పుడు దాంట్లో శంకర చెప్పా దాంట్లో మాట్లాడినది దాంట్లో మాట్లాడితే మళ్ళీ దానికి 5,000 కట్టాలి. లెక్క ఎవరు కడతారు లేదు మనం రేపు కనపడి మీ రేపు కనపడి పెద్ద ఏమన్నంటే కరెంట్ పని చేయించండి. మాకు మొన్నటి మీటింగ్ ఉందంటే ఎవరు 40 వేసుకో ఫ్రీగా బీచ్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఎందుకు మళ్ళీ కూడా చెప్తే వద్దులే మళ్ళీ సెట్ చెప్పి ఇచ్చినారు మనకు ఫ్రీగా వాళ్ళు మన ఫ్యామిలీకి లేదు ఖర్చులే ఏదో మన చేదనైతే ఖర్చు పెట్టి చేసుకుందామని ఇది ఏర్పాటు చేసాం. అంత తప్ప వేరే ఉద్దేశాలు అయితే లేవు మనకు. ఏదైతే మన ఆడపెట్టి బాలాస్కూల్లో మీటింగ్ పెట్టలేదా దానికి సంబంధం లేదు. దానికి మీరు ఆలోచన చేయొద్దండి. అవన్నీ నేను చెప్పేది ఏమంటే పవన్ కళ్యాణ్ మన కులమడే మనం ఎన్ని నా పార్టీ వేరు కావచ్చు రేపు పొద్దున వాళ్ళ మన కులపానికి అవకాశం వచ్చి మనం సాయం చేస్తాం. మన కులం ఆశయాలు అవన్నీ మామ చెప్పినట్టు మన కులం అవన్నీ బయట చెప్పాడు కదా అవన్నీ అట మనవాడిని మనం ఎవరినే కాదు. నేను మళ్ళీ శంకర నీ కులపని నేను వేరే పార్టీ అయినచ్చు నాకు వచ్చినప్పుడు మండలంలో ఏదైనా అవకాశం వచ్చి మన వాళ్ళు అందరూ సాయం చేయాలి. పడకుండా సాయం చేయాలని నేను చంద్రాకు వచ్చే అవకాశం చంద్రాకు మన అందరం పనిచేస్తాం. అదే దానిపైన ముందుకు పోదాము. మన సంఘం చెప్పేది ఇక్కడే కాదు ఎక్కడైనా మనం 80% ఉన్నాయి మన ఓట్లు మన ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు ప్రభుత్వం నిలబడాలంటే మనమే జగన్మోహన్